ज्ञानाद्भरमहाद्भर्युः अज्ञानध्वान्तभास्करम् ज्ञानिलोकसमाराध्यं चिन्मयानन्दमाश्रये। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। गीतामृतदुहे नमः। భగవద్గీత ఈ 2వ అధ్యాయాన్ని మనం ఈ వారం రోజులు అధ్యయనం చేయాలి. భగవద్గీత అధ్యయనం చేయడం అంటే ఆ అధ్యయనంలో దాంట్లో సారాన్ని గ్రహించి అర్జునుడు ఏ ప్రకారంగా నిస్సత్తువుతో నిర్వేద స్థితిని పొంది తాను దాంట్లోంచి బయటపడి తిరిగి మరి బలాన్ని, తేజస్సుని, శక్తిని పుంజుకున్నాడో ఆ రకంగా దాంట్లో ఉండేటువంటి మన సారాన్ని మనం గ్రహించాలి. ఇది అధ్యయనంలో ఉండేటువంటి ముఖ్య విషయం. ముఖ్యంగా 2వ అధ్యాయం భగవద్గీతలో భగవద్గీత యొక్క సారం అని చెప్తారు పెద్దలు. సారం అని ఎందుకు అన్నారు అని అంటే, మిగతా అధ్యాయాల్లో చెప్పబోయేటువంటి సాధనా క్రమం ఏదైతే ఉందో, కర్మయోగం అని, జ్ఞానయోగం అని, ధ్యాన యోగం అని, ఇవన్నీ కూడా వీటికి మూలం, వీటికి ఆధారం, వీటికి సారం అంతా 2వ అధ్యాయంలో సంక్షిప్తంగా వివరించుకుంటూ వెళ్ళాడు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు. అది అందుకని దీన్ని సాంఖ్యయోగం అంటారు. సాంఖ్యం అంటే ఏం చెప్పుకున్నాము? సమ్యక్ఖ్య అంటే సమగ్రమైనటువంటి జ్ఞానం. దేని గురించిన సమగ్రత అంటే ఏ వేదాంత తత్వములో అయినా, ఏ ఫిలాసఫీ అయినా, ఫిలాసఫీ అంటే తాత్వికమైనటువంటి జ్ఞానం. జ్ఞానము అనేటప్పటికీ దానికి ఒక హేతువు, ఒక తార్కికత ఉండాలి. హేతువు లేకుండా, తార్కికత లేకుండా ఏ మరి తత్వశాస్త్రం కూడా నిలవదు. ఎందుకంటే అది బుద్ధితో మనం అవగాహన చేసుకొని ఆచరించవలసినటువంటిది. అందుకని బుద్ధి ఎప్పుడు ఏం చేస్తుంది? తర్కబద్ధంగా ఆలోచిస్తుంది. దానికి సాటిస్ఫాక్షన్ లభిస్తేనే, బుద్ధి తృప్తి పొందితేనే ఆ సిద్ధాంతాన్ని ఆమోదించి ముందుకు వెళుతుంది. అందుకని ఈ సమగ్రమైన జ్ఞానం అందించడం అనేటువంటిది అవసరం. అందుకే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ మరి అర్జునుడి యొక్క విషాదాన్ని చూసి ఆ విషాదంలో నుంచి బయటికి లాగటానికి ఈ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే ఎవరికైనా సరే, ఏ మనిషికైనా విషాదం ఎందుకు వస్తుందో మూల కారణం తెలుసుకొని ఆ మూల కారణం ఏదో దానికి తగినటువంటి విధానాన్ని సూచించాలి. ఇప్పుడు మొదటి అధ్యాయంలో మనం చూసాం అర్జునుడు ఎంతగా కృంగిపోయాడో. ఎలాంటి స్థితి వచ్చిందంటే, విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానస. సంజయుడు చెప్తాడు అర్జునుడి యొక్క విషాద స్థితిని. గాంధీవం కూడా పట్టుకోలేక ఇక వదిలేసేస్తాడు. ఏమంటే అస్త్ర సన్యాసం అంటారు. అలా వదిలేసి శోక సంవిఘ్నమానస అంటే శోకంతో అతని మనస్సంతా నిండిపోయిందనమాట. ఇక అలాంటి పరిస్థితిలో అర్జునుడు ఉన్నాడు యుద్ధరంగంలో. మరి అలాంటి సమయంలో ఏం చేశాడు భగవంతుడు అంటే, ఆ విషయాన్ని మనకి సంజయుడు చెప్పాలి. యుద్ధరంగంలో ఏం జరిగిందో చూసిన వాడు ఎవరు? సంజయుడు చూశాడు. ఇది భగవద్గీత అంతా కూడా ఎలా ఉంటుందంటే నాటకీయంగా, అంటే ఒక పాత్రలు నటిస్తాయనుకోండి స్టేజ్ పైన, నాటక రంగం అనుకోండి, నాటకం. స్టేజ్ పైన అనేకమైన పాత్రలు కదులుతూ ఉంటాయి. ఆ కదిలేవన్నీ మనకు తెలుస్తాయి, కానీ స్టేజ్ వెనక జరిగేది ఏం తెలుస్తుంది మనకి? అందుకే పూర్వకాల నాటకాల్లో సూత్రధారుడు అని ఒకడు ఉండేవాడు. ఆ సూత్రధారుడు ఏం చేస్తాడంటే, జరిగినటువంటి విషయాన్ని మనకి తెలిపేటువంటి బాధ్యత సూత్రధారుడిది. అలాగే ఇక్కడ సంజయుడు సూత్రధారుడు. అక్కడ యుద్ధరంగంలో ఏం జరిగిందో మనం చూడలేం కదా. కాబట్టి ఆ విషయాన్ని సంజయుడు మనకి 2వ అధ్యాయం ప్రారంభంలో వివరిస్తూ ఉన్నాడు. ఈ వివరణలోనే అర్జునుడి యొక్క విషాద పరిస్థితి మనకి తెలుస్తుంది. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం
అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. సంజయుడు చెప్తున్నాడు అర్జునుడి యొక్క విషాద పరిస్థితిని. తథా కృపయావిష్టం, అర్జునుడి యొక్క మనసు ఎలా ఉందంటే కృపచేత ఆవహించబడిందట. అంటే కృపతో నిండిపోయింది. కృప అంటే ఏమిటి? ఒక కరుణ అని అర్థం. కరుణ, జాలి అని. అంటే పాపం అర్జునుడు కరుణ చూపిస్తున్నాడు. ఎవరిపైన? తన బంధువుల పైన కరుణ చూపిస్తాడు. కరుణతో మనస్సు కరిగిపోయిందట. కరిగి ఆ నీరైపోయింది. కరిగి నీరైపోవటం అంటే చూడండి, ఆ నీరు ఎక్కడికి వచ్చిందట? కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చింది. అశ్రుపూర్ణ ఆకుల ఈక్షణం అంటారు. అంటే కళ్ళన్నీ అశ్రువులతో, దుఃఖాశ్రువులతో నిండిపోయి అతని యొక్క కళ్ళు వ్యాకులం అయిపోయాయి. అంటే దృష్టి స్థిరంగా లేదు. కన్నీళ్లతో నిండినప్పుడు ఎట్లా ఉంటుంది? చెదిరిపోతుంది దృష్టి కూడా. ఆ ప్రకారంగా ఉన్నాడు అర్జునుడు. కానీ తానున్న పరిస్థితి ఏమిటి? యుద్ధరంగం. అటువాళ్ళు ఇటువాళ్ళు చూస్తూ ఉన్నారు, అదేమి పట్టించుకోవట్లేదు. మనసు తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎదురుగా ఎవరున్నారు ఏమిటని చూస్తుందా? చూడదు కదా. అలా పూర్తిగా విషీదంతం, బాగా అతను విషాదంలో కృంగిపోయాడు. కాబట్టే తాను ఎక్కడున్నాడో అనే సంగతి కూడా మర్చిపోయి, ఇంత పెద్ద యుద్ధరంగము అటువాళ్ళు ఇటువాళ్ళు చూస్తున్నారనే సంగతి జ్ఞాపకం లేదు. కన్నీళ్లు గారుస్తారండి ఎవరైనా? ఒక వీరుడు, యుద్ధరంగంలో నిలబడ్డ వీరుడు ఏడుస్తూ కూర్చుంటాడా ఎవరైనా? కానీ అర్జునుడు తాను ఎక్కడున్నాడో మర్చిపోయాడు. మనస్సు అంతా శోకంతో నిండిపోయింది. ఆ సమయంలో అలాంటి అర్జునుడికి ఉవాచ మధుసూదన ఇదం వాక్యం. ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు మరి బోధిస్తూ ఉన్నాడనే విషయాన్ని మనకి సంజయుడు చెప్పాడు. నిజానికి ఆలోచిస్తే కృపయావిష్టం, కృప అంటే కరుణ లేక జాలి అని. మరి కరుణతో అతని యొక్క మనసు నిండిపోయిందంటే కరుణ ఎవరిపైన చూపిస్తారు? మామూలుగా పతంజలి యోగ సూత్రాల్లో చెప్తారు మనకి, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. మైత్రి అంటే ఎవరు? బాగా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళతో మైత్రి కలిగి ఉండాలట. దుఃఖితులు, బాగా దుఃఖంలో ఉన్నవారి వాళ్ళపైన జాలి చూపించాలి. కరుణ అప్పుడు చూపించాలి. ముదిత, ఉపేక్ష తర్వాత వస్తాయి. ఇప్పుడు జాలి చూపించాలి, కరుణ చూపించాలంటే వాడు దుఃఖంలో ఉండాలి. ఇప్పుడు కౌరవ పక్షంలో ఎవరు దుఃఖంలో లేరు, వాళ్ళందరూ బాగా ఉత్సాహంగా ఉన్నారు. మంచి ధృతరాష్ట్రుడు ఎవరైనా భీష్మ పితామహులు చక్కగా శంఖాన్ని పూరించారు దుర్యోధనుడికి ఉత్సాహం కలిగించడానికి. అందరూ బాగానే ఉన్నారు. ఏడ్చేది ఒక అర్జునుడే. అటుపక్క వాళ్ళు బాగా ఉన్నారు, ఇటుపక్క వాళ్ళు బాగానే ఉన్నారు. మరి ఈయన ఎవరిపైన కరుణ చూపిస్తున్నాడు? అదే విచిత్రం. ఎవరు దుఃఖించట్లేదు కదా. కాబట్టి ప్రాబ్లం ఎక్కడుంది? తనలోనే ఉంది. అతని యొక్క మనస్సు కరిగిపోయింది. అందుకు మనసు ఎందుకు కరిగిందంటే నిజానికి ఆలోచిస్తే అతనికి వచ్చింది మోహం. అందుకే శంకరాచార్యులు అంటారు, గీతాశాస్త్రం ఎందుకు కృష్ణుడు బోధించాడు అంటే శోక మోహ నివృత్త్యర్థం గీతాశాస్త్రం. శోకాన్ని, మోహాన్ని నివారించడానికి గీత బోధించబడిందట. అసలు ప్రాబ్లం అక్కడే. ఏ మనిషి అయినా శోకిస్తున్నాడు అంటే కారణం మోహమే. దానికి మూలం అజ్ఞానం. బాహ్యంగా మనకి ఏ కారణమైనా కనిపించవచ్చు, కానీ రూట్ కాజ్, మూల కారణము అజ్ఞానమే. అజ్ఞానం వల్ల మోహం వస్తుంది, మోహం వల్ల దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు అర్జునుడికి పరిస్థితి ఏంటంటే విషాదం. ఏడుపు అనేది అందరికీ తెలుసు. ఈ ఏడుపుల్లో డిగ్రీలు ఉంటాయన్నమాట. మనకి ఎలాగైతే మోదం, ప్రమోదం అట్లా సంతోషంలో ఉంటుందో ఏడుపుల్లో కూడా మామూలుగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ చిన్న ఉంటే ఏడుస్తూ ఉంటాం. మామూలు దుఃఖం అంటాం దాన్ని. సుఖానికి ఆపోజిట్ దుఃఖం. చూడండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కావాల్సింది ఇవ్వకపోతే ఏం చేస్తారు? పిల్లలు ఏడుస్తూ కూర్చుంటారు. ఇది మామూలే. దుఃఖం చిన్నవన్నీ ఉంటాయి డే టు డే లైఫ్లో. దానికి మించింది శోకం. అంటే దుఃఖం కాస్త తీవ్రమైనప్పుడట శోకంగా మారుతుందట. మామూలుగా కాదు. శోకం అంటే కొంచెం హృదయం లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అది ఇహ శోకానికి మించినటువంటిది విషాదం. విషాదగ్రస్తం అంటారు. అది బుద్ధిని కూడా పాడు చేస్తుంది. శోకం ఎక్కువైనప్పుడు ఏమైంది? బుద్ధిలో విచక్షణ కూడా పోతుంది మనిషి. ఇక మనిషి యొక్క వ్యక్తిత్వం యావత్తు కూడా చిన్నభిన్నం అయిపోతుంది.
ఇప్పుడు ఈ రోజుల్లో మనం విషాదం అంటే ఇంగ్లీష్లో ఏమంటున్నారు? డిప్రెషన్ అంటారు. మనిషి డిప్రెషన్లో లోనప్పుడు ఎలా ఉంటారు? ఆ కేసెస్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏం చేస్తారు? కరెంట్ షాక్ పెడతారు. బాగా డిప్రెషన్ ఉన్నటువంటి వాళ్ళకి చిన్న ట్యాబ్లెట్స్ కూడా సరిపోవు, కరెంట్ షాక్ ఇస్తారు. షాక్ ట్రీట్మెంట్ అంటారు. బహుశా నేను అనుకోవటము ఈ అధ్యాయంలో భగవంతుడు షాక్ ట్రీట్మెంటే ఇచ్చాడు. కరెక్ట్గా 2వ శ్లోకంలో మనకు అదే కనిపిస్తుంది అన్నమాట. అందుకే గురుదేవులు దీనికి చెప్తారు, నిజానికి అర్జునుడికి వచ్చినటువంటి ఈ కరుణ లేక జాలి అనేది మిస్ప్లేస్డ్ కంపాషన్ అంటారు. అంటే కరుణ ఎక్కడ చూపించాలి, ఎవరిపైన చూపించాలి అనే సంగతి మర్చిపోయాడు. కాబట్టి నిజానికి కరుణ చూపించాల్సినటువంటి అవసరమే లేదు అక్కడ. కానీ ఈయన మనసు కరుణతో కరిగిపోయింది. మూల కారణం ఏంటంటే మోహం లేక అజ్ఞానం. సో కారణం లోపల ఉంది. అందుకని భగవంతుడు ఏం చేశాడు? ఆయనకు ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏం ట్రీట్మెంట్ ఇచ్చారంటే ఇక్కడ గురుదేవులు అదే చెప్తారు, వర్డ్ ట్రీట్మెంట్. ట్యాబ్లెట్స్తో పని లేదు ఇక్కడ. చాలా గురుదేవుల పదాలు ఎంత బాగుంటాయంటే ఆయన సొంతగా అప్పటికప్పుడు కాయిన్ చేస్తారు ఆ పదాలని, వచ్చేస్తాయి ఆయనకి. అలా వర్డ్ ట్రీట్మెంట్ అంటే మాటలతో ఆయనకి ఒక వైద్యాన్ని ఇస్తూ ఉన్నట్ట. నిజమే, మనిషికి కావాల్సింది అదేనండి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లను మనం చూస్తున్నాం కదా ఆధునిక యుగంలో. ఈ డిప్రెషన్కి లోనైనటువంటి వాళ్ళు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఏం చేస్తారు? వాళ్ళు ట్యాబ్లెట్సే ఇస్తారు అంతే తప్ప వాళ్ళ మనసులో లోపల కారణం ఏంటో తెలుసుకొని సజెషన్స్ ఇస్తారండి? ఇవ్వరు. అలా ఇచ్చేవాడు ఉంటే అతను నిజమైన మానసిక వైద్యుడు అని చెప్పొచ్చు. కాబట్టి కృష్ణుడు నిజమైనటువంటి మానసిక వైద్యుడు. అందరికీ కూడా ఇదే ట్రీట్మెంట్ సరిపోతుంది. అర్జునుడు నిమిత్త మాత్రమే ఇక్కడ. సరే, ఎలాగుందంటే అర్జునుడి యొక్క స్థితి విషాదంలో పడిపోయినప్పుడు ఏమవుతాయి? అన్ని శక్తి సామర్థ్యాలు అడుగంటిపోతాయి. ఇక మనిషి విచక్షణ, వివేకం అన్నీ కోల్పోతాడు. జ్ఞానం పూర్తిగా శూన్యమైపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడు ఏం చేస్తామని మనం రీఛార్జ్ చేస్తాం. అలాగే భగవంతుడు ఇక్కడ ఒక రీఛార్జింగ్. ఆ అర్జునుడికి రీఛార్జ్ చేయాలంటే ఆయనకి మంచి మాటలతో చెప్తే సరిపోదు. బాగా కృంగిపోయినటువంటి వాడి కొంచెం గట్టిగా చెప్పాల్సిందే ఎవరైనా. అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు అర్జునుడు. పైగా ఈ స్థితిలో భగవంతుడు చెప్తున్నాను కదా, ఒక కొరడా జలిపించినట్టుగా. మామూలుగా కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆ గుర్రాల పైన కొరడా గడిపించాలి. ఇప్పుడు గుర్రాలు ఇప్పుడు అర్జునుడి పైన కొరడా జడిపిస్తున్నాడు ఆయన. ఎందుకు అంటే అర్జునుడి పరిస్థితి అలాగుంది. ఎందుకంటే గుర్రాలు పాపం మామూలు గుర్రాలు, వాటికి విషాదం ఉండదు. కానీ ఆ రథం పైన కూర్చుని అర్జునుడికి విషాదం వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలి? ఇప్పుడు మాటలతోనే కొరడా దెబ్బలు కొట్టినట్లుగా కృష్ణుడు ఒక చక్కని సందేశాన్ని ఇస్తున్నాడు. అది ఎవరికైనా ఉపయోగపడేది. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైవ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఇందులో 2 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో భగవంతుడు ఒకటి అర్జునుడిలో ఉండే దోషాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. రెండవది అర్జునుడు లాంటి వాడికి ఇలా విషాదంలో పడిపోవటము తగదు. కాబట్టి నువ్వేం చేయాలంటే విషాదంలో నుంచి నియంతట నువ్వు బయటికి రావాలి తప్ప ఎవరూ కూడా సహాయం చేయలేరు ఈ విషయంలో. అందుకని భగవంతుడు ఒక చక్కని ఏమంటారు ఎత్తి పొడుపు మాటలు అంటారు. ఆ ఎత్తి పొడుస్తూ ఉన్నాడు. ఏమంటున్నారు ఇక్కడ? క్లైప్యం మాస్మగమః పార్థ. ఓ అర్జున, నీవు క్లీబత్వం పొందకు. క్లీబత్వం అంటే నపుంసకత్వం అంటారు. మనం పేడితనం అంటాం. పురుషుడు పురుషుడుగా ఉంటాడు, స్త్రీ స్త్రీగా ఉండాలి. నపుంసకత్వం అంటే ఏంటి? అటు ఇటు కాని పరిస్థితి అన్నమాట. చాలా దీనమైన పరిస్థితి. అంటే పురుషుడు లాగా ఉంటుంది, శరీరమేమో బాగా బలంగా ఉంటుంది, కానీ వేషమేమో స్త్రీ వేషం వేసుకుంటాడు. కంఠధ్వని పురుషుడిగా ఉంటుంది, కానీ అతని యొక్క హావభావాలన్నీ స్త్రీగా ఉంటాయి.
అతని మనస్సు స్త్రీత్వాన్ని పొందుతుంది, మెయిన్ కారణం అది. కానీ పురుషుడిగా ఒక ధీరుడుగా ఉండలేడు. పురుషుడు అంటే పురుషత్వం ఉండాలి కదా, అతనికి ఉండదు. మానసికంగా తాను స్త్రీ అయిపోతాడు. ఇప్పుడు అర్జునుడికి ఆ పరిస్థితి రాలేదు నిజానికి, కానీ నువ్వు అలా కాకు అని చెప్తున్నాడు. క్లీబత్వాన్ని పొందకు. ఏతత్వయి నౌపపద్యతే, నీకు ఇది తగినటువంటిది కాదు. అసలు నీకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా, ఇప్పుడు చూపించాడు. నీకున్న ప్రాబ్లం ఏంటంటే హృదయ దౌర్బల్యం, మానసిక దౌర్బల్యమే. దాన్ని ఏం చెయ్యాలి? పట్టుకోకు. త్యక్త్వా, వదిలేసి ఉత్తిష్ట, లేచి నిలబడు. ఎందుకండి అంటే చెప్తున్నాడు, అసలు నీకు ఇది సహజమైన స్వభావము కాదు. కుతస్త్వా ఇదం కష్మలం విషమే సముపస్థితం. ఈ పరిస్థితి ఎలాంటిది అంటే ఇప్పుడు విషమ పరిస్థితి. విషమ పరిస్థితి అంటే ఏమిటి? ఈ ఏడుపేద ముందే ఏడిస్తే అసలు యుద్ధం మొదలయ్యేదే కాదు. ఎప్పుడు ఏడుస్తున్నాడు? అటు ఇటు సైన్యాలు నిలబడ్డాయి, భేరీలు సంఖ్యలు మోగాయి, ఇక రెడీ టు షూట్ అన్నట్టుగా ఉన్నారు అందరు. అలాంటి పరిస్థితుల్లో నేను యుద్ధం చెయ్యను అంటే ఏమిటది? ఎట్లా ఉంటుందంటే పెళ్ళి తాంబూలాలన్నీ పుచ్చుకున్నారు, నిశ్చయం అయిపోయింది తాంబూలం, పెళ్లి పీటలంతా సిద్ధం అయిపోయి పురోహితులు వచ్చారు, ఇంకాసేపట్లో అమ్మాయి నీసు రావాలి. అలాంటి పరిస్థితుల్లో పెళ్లి కొడుకు నేను పెళ్లి చేసుకోను అంటే ఏమవుతుంది చెప్పండి? ఇదేదో ముందే నిశ్చయ తాంబూలాలు తీసుకోకముందే చెప్పొచ్చు కదా, అప్పుడు నేను పెళ్లి చేసుకోనంటే ఎలాగో. అలాంటి పరిస్థితి. ఇప్పుడు కాలేజీలో మెడికల్ సీటు ఎంట్రన్స్ పాస్ అయ్యే టెస్ట్ చక్కగా ఏదో మంచి తనకు నచ్చిన దాంట్లో సీట్ వచ్చింది, అంతా వచ్చింది. సడన్గా నేను మెడికల్ కోర్స్ చదవనండి, ఎందుకంటే వాళ్ళకి ఆపరేషన్ చేయాలి, అది చేయాలి, నేను అలాగే చేయలేనండి అంటే ఎట్లా కుదురుతుంది? అంతా ముందే నిర్ణయించుకోవాలి ఏ కోర్సులో చేరాలి, ఏ పరీక్ష రాయాలని. అంతా అయిన తర్వాత ఇప్పుడు నేను దాంట్లో చేరను అంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి విషమ పరిస్థితి అంటే చెయ్యి జారిపోయిన పరిస్థితి. ఇప్పుడు దాంట్లో మనం ఏమీ చేయలేం. అలాగే నువ్వు యుద్ధం చేయని ఇప్పుడు చెప్పకూడదు, ముందే చెప్పాలి ఆ పరిస్థితి. కానీ ఇప్పుడు అంతా సన్నద్ధం అయిపోయింది, ఇప్పుడు నువ్వేమీ చేయలేవు, నువ్వు ముందుకు వెళ్ళాల్సిందే, వెనక్కి రావడానికి వీల్లేదు. ఇప్పుడు కష్మలం అన్నాడు. ఇప్పుడు కష్మలం అంటే ఏంటి? ఒక రకమైనటువంటి మానసికమైన ఆందోళన, అంటే సహజమైనటువంటి ధీరత్వం కాకుండా మనసంతా ఆందోళనతో నిండిపోయింది. ఇలాంటిది ఎవరు సామాన్యులైనటువంటి వాళ్ళు ఇలాంటి పని చేస్తారు, కానీ ఆర్యులు ఎవరు ఇలా చేయరు. అది గురుదేవులు చాలా చక్కగా చెప్తారు ఇక్కడ. మన సంస్కృతి ఆర్య సంస్కృతి అంటారు. ఆర్యులు అంటే ఎవరు? ఆర్య అని మనం ఎవరైనా పెద్దవాళ్ళని మర్యాదగా చెప్పేటప్పుడు ఆర్య అని చెప్తాం. అంటే ఎవరు ఆర్య అంటే? పెద్ద మనిషి, మర్యాదస్తుడు, మన ఇంగ్లీష్లో జెంటిల్ మ్యాన్ అని చెప్తాం. అంటే ఎవరండి అంటే కోటు సూటు బూట వేసుకున్నటువంటి వాడు కాదు. మరేంటి? ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సమస్య వచ్చినా సరే మానసిక సమతుల్యతని కోల్పోకుండా ఆ పరిస్థితిని చక్కగా తన యొక్క ధీశక్తి చేత, తన యొక్క వివేకము చేత దాన్ని ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే తనకు అనుకూలంగా మలుచుకోగలిగినటువంటి ఒక శక్తి, ఒక సామర్థ్యం అది కలిగిన వాడు ఆర్యుడు. మన పూర్వీకులు ఒక 50-60 సంవత్సరాల క్రితం చూస్తే వాళ్ళకి చదువు సంధ్యలు ఏమీ ఉండేవి కాదు. పూర్వం శాస్త్రాలు చదువుకునేవాళ్ళు కాదు. మామూలు మానవులైనా సరే ఒక్కోసారి వాళ్ళు ఎంత సమస్యనైనా సరే అవలీలగా దాంట్లోంచి దాటుకుని వెళ్ళిపోయేటువంటి వాడు. ఇప్పుడు చిన్న చిన్న సమస్యల్ని ఈ రోజుల్లో ఏం చేస్తారు? పెద్ద సమస్యలుగా మార్చుకుంటున్నారు. కారణం ఏంటి? వివేకం లేకపోవడం. చిన్న చిన్న వాడికి డిప్రెషన్. అనుకున్న కోర్సులో సీట్ రాలేదు, డిప్రెషన్. నాకు ఇన్ని మార్కులు వస్తాయని ఇన్ని మార్కులు రాలేదు, డిప్రెషన్. ప్రతిదానికి డిప్రెషన్. ఇప్పుడు డిప్రెషన్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. అందుకే డాక్టర్లు బాగా బతుకుతున్నారు. ఒకప్పుడు ఇలా లేదు, చిన్న చిన్న వాటికి ఇలా అయిపోయేవాళ్ళు. అంత గట్టిగా ఉండేవాళ్ళు. కుటుంబాలన్నీ కూడా దేనివల్ల నిలబడ్డాయంటే మనిషి యొక్క వివేకంతోనే, బుద్ధితోనే. అలా ఉండేవాళ్ళు పూర్వం. కాబట్టి మన సంస్కృతి అంత గొప్పది. అందుకే ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు? అనార్యజుష్టం అంటే నువ్వు చేసినటువంటి ఈ పని ఆర్యులు ఎవరు ఒప్పుకోరు, పెద్ద మనుషులు అనేవాళ్ళు ఎవరో కూడా ఒప్పుకోరు. కాబట్టి నువ్వు ఆర్యుడిలాగా ఉండు, అంతే తప్ప అనార్యుడిలాగా ఉండద్దు చెప్పి. మరి జీవితం అంటే ఎప్పుడు పూలబాట ఏమిటి కాదు.
అప్పుడప్పుడు ముళ్ళు కూడా వస్తూ ఉంటాయి. ఇది నందనం మనం ఏమీ కాదు. అడవులు లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. వాటిని ఎదుర్కోగలిగితేనే మనిషి, అంతే కదా. అందుకే చిన్నప్పుడు ఒక సామెత చెప్పేవారు పెద్దవాళ్ళు, మనిషికి కాకపోతే మానుకు వస్తాయా కష్టాలు అని. కష్టాలు నష్టాలు ఎవరికి వస్తే మనిషికే వస్తాయి. కాబట్టి మనిషి అన్నవాడు వీటిని ఎదుర్కొన్నప్పుడు మనిషి అవుతాడు, లేకపోతే కాదు కదా. అది కాబట్టి అనార్య చుష్టం పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోరు. రెండవది అస్వర్గ్యం అకీర్తికరం. అస్వర్గ్యం అంటే ఏంటి? స్వర్గము నీకు లభించదు దీనివల్ల. అంటే స్వర్గం అనే ఇది ప్రస్తావన ఎందుకు చేశాడని తర్వాత స్వధర్మం గురించి చెప్పేటప్పుడు దీని గురించి విపులంగా చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే స్వర్గంలో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయట. ఏం కేటగిరీస్? యజ్ఞాలు యాగాలు చేసి పుణ్యం సంపాదించుకున్న వాడికి ఓ స్వర్గం ఉంటుంది, ధర్మాన్ని ఆచరించి చేసేటువంటి వాడికి ఓ స్వర్గం ఉంటుంది. అలా రకరకాలైనటువంటి ఉంటాయి. అలాగే వీరులైనటువంటి వాడు యుద్ధరంగంలో చక్కగా మరి వీరుడుగా మరణం పొందినా పర్వాలేదు, గెలవక్కర్లే, మరణం పొందితే ఏది వీరుడుగా, అలాంటి వాడికి ఒక స్వర్గం సపరేట్ కేటగిరీ ఉంటుందట. వీర స్వర్గం అంటారు దాన్ని, వీర స్వర్గం. వీరులు అక్కడికి వెళ్తారు. పూర్వం మనము కథల్లో చదువుకున్నాం, ఏ వీరుడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ భార్య కానీ తల్లి కానీ వీర తిలకమని ఇలా దిద్దేవాడు చక్కగా. అంటే ఏంటి? నువ్వు వీరుడిగా యుద్ధరంగంలో గెలిచైనా రావాలి, లేదా మరణించినా పర్వాలేదు. వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో, యుద్ధంలో మరణించినా పర్వాలేదు అని చెప్పి. మా చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం, ఖడ్గ తిక్కన అని ఒక కథ. ఆయన మంచి వీరుడే, సరే ఎందుకో తెలియదు ఏదో భయం చేత అతను యుద్ధరంగం నుంచి పారిపోయి వచ్చేస్తే అప్పుడు వాళ్ళ భార్య ఏం చేసిందంటే అతనికి ఓ నొలక మంచం అడ్డం పెట్టి పసుపు బుంత అక్కడ పెట్టింది స్నానం చేయడానికి. పూర్వకాలం ఈ బాత్రూమ్స్ ఇట్లా ఉండేవి కాదేమో, ఆడవాళ్ళు స్నానం చెప్పి నిలక మంచం అడ్డం పెట్టుకుని పసుపు ముద్ద అంటే పసుపు రాసుకొని చేస్తారు కదా ఆడవాళ్ళు, అవి రెండు పెట్టిందట భార్య. ఇదేంటే ఇలా పెట్టావు నాకు అంటే, మరి మీ పరిస్థితి అలాగే ఉంది అంటే, ఆడవాళ్ళు అయితే భయపడి పారిపోతారు, మీరు వీర పురుషులు పారిపోయి వచ్చారు ఆడవాళ్ళలాగా, మరి అంతకంటే ఏం చేయమంటారు అని భార్య. ఆవిడంత గట్టిది. సరే అయిపోయి స్నానం చేసి వచ్చాడు, తల్లి భోజనం పెడుతుంది. ఆ తల్లి ఏం చేసిందంటే చివరిలో ఒక విరిగిన పెరుగు వేసింది. పెరుగు విరిగిపోతుంది, అది వేసింది. ఏంటమ్మా ఇలాంటి పెరుగు వేసామంటే, నీ జీవితం కూడా అలాగే విరిగిపోయిందిరా అని చెప్పిందట. అంటే వీరుడిగా కాకుండా భీరుడిగా పారిపోయేస్తావా అన్నట్టు. ఆ తల్లి భార్య ఇద్దరు ప్రేరణ ఇచ్చేటప్పటికీ అతనిలో ఒక వీరావేశం వచ్చేసింది అనమాట. అలాంటి వాడు ఖడ్గం పట్టుకొని మరి గుర్రం వేసుకొని వెళ్ళిపోతాడు ఈ ధరంగాలు, మరణిస్తాడు. ఆయన భార్య కానీ తల్లి కానీ బాధపడలేదు. ఇది మన సంస్కృతి. క్షత్రియుడైనటువంటి వాడు వీరుడిగా బ్రతకాలి, చచ్చిపోతే వీరుడిగా చావాలి, అంతేగాని భీరుడిగా ఉండకూడదు. కథన భీతును చూచి కాలుండు నవ్వు విశ్వదాభిరామ వినురవేమ, వేమన శతకంలో చెప్తారు. కథన భీతును చూచి అంటే యుద్ధరంగంలో పారిపోయి వచ్చేటువంటి వాడిని చూసి యముడు నవ్వుతాట, ఒరే ఇప్పుడు నువ్వు పారిపోయి ప్రాణాన్ని రక్షించుకున్న తర్వాత అయినా నా చేతిలోకి రావాల్సిందే, కాబట్టి చక్కగా యుద్ధరంగంలో మరణించు, నీకు అది మేలు అన్నట్టుగా. అందుకని అస్వర్గ్యం, నువ్వు ఆ స్వర్గాన్ని కోల్పోతావు. మూడవది అకీర్తికరం, ముఖ్యమైనటువంటిది. చచ్చిపోయిన తర్వాత ఎటుపోతామో మనకు తెలియదు. బతికున్నప్పుడు మనిషి ఒక కనీసమైనటువంటి మానవుడిగా బ్రతకాలి. మంచి పేరు రాకపోయినా చెడ్డ పేరు రాకూడదు, అవునా? మంచి పేరు రాకపోయినా పర్వాలేదు కానీ చెడ్డ పేరు రాకూడదు. ఇప్పుడు అదే అర్జునుడికి ఏమైందంటే, అర్జునుడి విషయంలో చాలా గొప్ప కీర్తిని సంపాదించాడు అప్పటికే అర్జునుడు. ఎలాగో ఎంత మంచి కీర్తి అంటే ఒక సుక్షత్రియుడుగా అతనుకు విజయుడు అనే పేరు ఉంది. అంటే ఏ యుద్ధంలో అతను ప్రవేశించిన యుద్ధ రంగంలో విజయాన్ని సాధించుకొస్తాడు కానీ ఇంకో రకంగా రాడు. అది సవ్యసాచి అనే పేరుంది అతనికి. అలాంటి వాడు అంటే ఓటమి లేనటువంటి వీరుడు, సాటి లేని వీరుడు, అలాంటి మరి సార్థక నామధేయుడు ఆయన. అలాంటి అర్జునుడికి ఏమైంది ఇప్పుడు? ఒక్కసారిగా ఇంతకాలము సంపాదించుకున్న కీర్తి ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే, అంటే యుద్ధం నుంచి నిష్క్రమిస్తే లోకం ఏముంటుంది? అర్జునుడే వీరుళ్ళేండి, మహాభారత యుద్ధం జరగకముందు అంతా వీరుడుగా ఉండేవాడు, యుద్ధం ప్రారంభమయ్యేటప్పటికీ వీరుడైపోయాడు అంటారు. లోకం అంతా నిన్ను నిందిస్తుంది కదా.
అందుకని అకీర్తికరం, కీర్తి అంతా మంట కలిసిపోతుంది. కీర్తి సంపాదించుకోవడం చాలా కష్టమండి. కానీ ఆ కీర్తి ఒక్క చిన్న పొరపాటు చేస్తే ఇంతకాలం సంపాదించిన కీర్తి అంతా పూర్తి గాలికి ఎగిరిపోతుంది. అందుకు కృష్ణుడు ఏం చేస్తాడంటే హేళన చేస్తున్నాడు. ఒక రకంగా చెప్తే అవహేళన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? హేళన చేయడం ఎందుకు? ప్రేరణను ఇవ్వటానికి. కావాలని కాదు, ప్రేరణ ఇవ్వాలి, ఇతనిలో ప్రేరణ రావాలి. ఎందుకంటే బాగా నీరుగారిపోయాడు అతను, దిగజారిపోయాడు మానసికంగా. అందుకని హేళన చేస్తున్నాడు. మామూలుగా మనం కూడా ఎప్పుడైనా చిన్నపిల్లల్ని వాళ్ళే నీకేం రాదులే, పిల్లలతో అంటుంటారు చూడండి, పిల్లలకి ఏమైనా వాళ్ళు చెప్పరు అనుకోమండి, నీకేం రాదులే అంటే వాడికి నాకెందుకు రాదు అంటాడు. అంటే ఒక రకంగా ప్రేరణ ఇవ్వడానికి హేళన చేయటం అంతే తప్ప వేరే కాదు. ఏం హేళన చేశాడు కృష్ణుడు? నువ్వేమైనా పేడివాడివా? ఎందుకంటే ఒకానొక సమయంలో అర్జునుడి జీవితంలో అతను అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? బృహన్నలగా మారాడు. అంటే నిజానికి అది శాపమే, కానీ అతనికి వరం అయిపోయింది, వరంగా మలుచుకున్నాడు అతను. ఆ బృహన్నల అంటే ఎవరు? ఇలాంటి వాడే, అంటే అటు ఇటు కానీ నపుంసకుడు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో కేవలం స్త్రీలు ఉండే అంతఃపురంలో ఉంటూ అమ్మాయిలకి నాట్యం నేర్పాడు. అంటే ఎప్పుడు ఆడవాళ్ళ మధ్యలోనే ఉంటాడు దాదాపు. అలా అతను బృహన్నలుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎవరు లోపలికి అతన్ని రానియకుండా ఉండేవాడు కాదు. ఎందుకంటే అటు ఇటు కానివాడు కాబట్టి పర్వాలేదులే అనుకునేవాళ్ళు. చక్కగా అంతఃపురంలోకి వెళ్ళిపోయేవాడు. ఆ రకంగా నాట్యం నేర్పాడు. కాబట్టి అప్పుడెప్పుడో ఓ సంవత్సరం నువ్వు ఉన్నావు కదా నపుంసకుడిగా, కాబట్టి మళ్ళీ ఇప్పుడేదేమైనా కాస్త జ్ఞాపకం వచ్చిందా నీకేమైనా? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకు, అదంతా అయిపోయింది అజ్ఞాతవాసం. ఇప్పుడు చక్క యుద్ధ రంగంలో నిలబడాలి, ఇప్పుడు శూరుడుగా ఉండాలి, అంతే తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకు. సాధారణంగా అర్జునుడి సంగతి వదిలిపెట్టండి, జగదేక వీరుడైనా మామూలు ఏ పురుషుడినైనా సరే నువ్వు మగాడువైనా అంటే ఎంత పుచ్చుకుంటుందో వాడికి ప్రాణం పోతుంది. నీకు మీసం ఉందా, నీకు రోషం ఉందా అన్నారనుకోండి, అనేటప్పటికీ మీసం లేకపోయినా కోపం వస్తుంది. అవునా కదా? సాధారణంగా ఎందుకంటే ఆ పురుషాహంకారం కొంచెం ఉంటుంది ఎవరికైనా. అర్జునుడు అలాంటి వాడు కాదే, కేవలం పురుషుడు కాదు, అతను మహావీరుడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ రకంగా పురుషుడు కాకుండా అటు స్త్రీ కాకుండా, స్త్రీ అనుకోండి అసలు యుద్ధరంగానికి రానే రాడు. పురుషుడంటే మహావీరుడైన వాడు యుద్ధరంగంలో ప్రవేశిస్తారు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? చూడడానికి వీరాది వీరుడుగా అంత ఎత్తు, ఇంత పొడుగు, అంత లావు, మంచి ఇదే వీరుడుగా కనిపిస్తున్నాడు. మరి నీలాంటి వీరుడు ఇలా కన్నీళ్లు కారుస్తాడు ఎవడైనా? చెప్పి యుద్ధరంగంలో సాధారణ మామూలు పురుషుడే అంత దుఃఖం వచ్చినా ఏడవరు, కన్నీళ్ళు బయటికి రావు. స్త్రీ అంటే ఏంటి? నెత్తి మీద నీళ్ళకొండ ఉన్నట్టే, మామూలుగా ఎమోషనల్ పర్సనాలిటీ అంటే స్త్రీ. అంటే స్త్రీకి ఏడవటం సహజమే. పురుషుడు అనేవాడు సాధారణంగా ఏడవకూడదు పురుషుడు అంటే. ఇప్పుడు అర్జునుడు మామూలు పురుషుడు కాదు కదా, వీరుడు. అట్లాంటి వాడు ఇప్పుడు ఏడుస్తున్నాడంటే నువ్వేమైనా ఆడదానివా? కాదు కదా. కాబట్టి ఇంత మరి హృదయ దౌర్బల్యం ఎందుకు వచ్చింది? ఏడుపు వచ్చిందంటే మనసు ఏమైపోయినట్టు? దుర్బలం అయిపోయినట్టే. ఈ మానసికమైనటువంటి దౌర్బల్యము ఎందుకు వచ్చింది? కారణం ఏంటి అనంటే, ఒకటి తన యొక్క లక్ష్యాన్ని మర్చిపోవడం. లక్ష్యాన్ని మర్చిపోయి తనది కానటువంటి దాంతో తాదాత్మ్యం చెందడం. అదే గురుదేవులు చక్కగా చెప్తారు ఇక్కడ. మానవుడు బుద్ధి స్థాయిలో ఉన్నప్పుడు లక్ష్యం గుర్తుంటుందాడు ఎప్పుడు. ఆ లక్ష్యానికి అంకితమై ముందుకు వెళ్ళిపోతాడు. ఆ బుద్ధి స్థాయి నుంచి దిగజారి మానసిక స్థాయికి వచ్చాడనుకోండి, అప్పుడు ఉద్విగ్నత అనేది వస్తుంది, ఆందోళన అనేది వస్తుంది. దానివల్ల మనసు బాగా బలహీనం అవుతుంది. అలాంటి మానసిక బలహీనత వచ్చినప్పుడు గుర్తించాలి. కృష్ణుడు చాలా చక్కగా చెప్పాడు, త్యక్త్వా ఉత్తిష్ట. అంటే మానసిక దౌర్బల్యాన్ని నువ్వు వదలగొట్టుకోవాల్సిందే తప్ప ఇంకోళ్ళు ఎవరు నీకు సహాయం చేయలేరు. నువ్వే దాన్ని వదలగొట్టుకో. వదిలే అంటే వదిలేస్తే వదులుతుంది అని అర్థం. పట్టుకోకు. ఒకసారి ఎట్లా ఉంటుందంటే ఈ శోకము, ఈ బాధ తలుచుకొని వెక్కి ఏడుస్తుంటుంది మనసే చేసేది ఈ పని అంతా. దానికి ఏడవడంలో ఆనందం ఉంటుంది ఒక్కోసారి, తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సుని నువ్వు పైకి రానీయకు. మనసు కంటే పైన బుద్ధి ఉంది కదా, విచక్షణ వివేకం ఉంది కదా, దాన్ని పట్టుకో. కాబట్టి త్యక్త్వా, ఈ దౌర్బల్యాన్ని నువ్వు వదిలే.
ఉత్తిష్ట అంటే నువ్వు ఏ ఆదర్శం కోసం, ఏ లక్ష్యం కోసం వచ్చావో దానితో తాదాత్మ్యం చెంది నువ్వు పైకి లేచి నిలబడు అని చెప్పాడు. ఈ ఒక్క సందేశం ఎట్లాంటిదంటే ప్రతి మానవుడికి ఈ దుఃఖకర విషాదకర పరిస్థితుల్లో ఇది గుర్తు తెచ్చుకోవాలి ఎవరైనా సరే. ఇది అందరికీ ఉపయోగపడేటువంటి ఒక దివ్య సందేశమే. కారణం ఏంటి అంటే అర్జునుడిలో 2 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒకటి ధీర పురుషుడైనటువంటి ఒక మహావీరుడుగా ఒక వ్యక్తిత్వం ఉంది. ఇప్పుడు ఈ అర్ధగంటలో అంటే యుద్ధం ప్రారంభంగా అయ్యేటువంటి ఈ పరిస్థితుల్లో సడన్గా అతనిలో ఉండే అధీనత్వం ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆ స్థైర్యం అనేది పోయింది. ఎలాగైపోయాడు ఇప్పుడు అర్జునుడు? మానసికంగా దిగజారిపోయి బృహన్నలగా అయిపోయాడు దాదాపు. అంటే స్త్రీత్వం వచ్చేసింది అతనిలో. ఎందుకు వచ్చింది అట్లా? కారణం ఏంటంటే తన యొక్క తాదాత్మ్యం, ఉన్నతమైన ఆదర్శంతో తాదాత్మ్యం వదిలిపెట్టాడు. అల్పమైనటువంటి వ్యక్తిత్వంతో తాదాత్మ్యం పొందుతున్నాడు. అల్పమైన వ్యక్తిత్వం అంటే వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నాడు కానీ అతను సమిష్టితో తాదాత్మ్యాన్ని మర్చిపోయాడు. అది కారణం. ఎవరైనా అంతే. సమస్యకు మూల కారణం ఏంటంటే వ్యక్తిగా ఆలోచిస్తాడు, కానీ ఒక ధర్మం అనే దృష్టితో చూసినప్పుడు, సమిష్టితో చూసినప్పుడు దాంట్లోంచి బయటపడతాడు. కాబట్టి ఈ దౌర్బల్యం అనేది వదలగొట్టుకోవాల్సిందే బుద్ధి స్థాయిలో నిలబడి. అదే ఇక్కడ కృష్ణుడు చెప్పాడు. అల్పమైన దానితో తాదాత్మ్యం వదిలి ఉన్నతమైన దానితో నువ్వు తాదాత్మ్యం చెందితే పోతుంది, అంతే, ఇంకోటి లేదు. కాబట్టి త్యక్త్వా. మనకి రామాయణంలో ఒక చక్కని ఉదాహరణ కనిపిస్తుంది, ఒక ఘట్టం. ఎంత గొప్పవాడు ఆంజనేయ స్వామి చెప్పండి. అర్జునుడేమూల ఆంజనేయ స్వామితో పోలిస్తే అంత మహాబలవంతుడు. అన్నీ బుద్ధిర్బలం యశోధైర్యం అని తలుచుకుంటే వస్తుంది. అలాంటి స్వామివారు సీతాన్వేషణ చేసేటప్పుడు ఆయనకి ఏమైపోయిందంటే సముద్రాన్ని దాటేటప్పుడు సర్వబలముల్ని యుక్తుల్ని అన్నీ చూపించగలిగారు. సీతాన్వేషణ చేసేటప్పుడు మాత్రం వెతికి సీతమ్మ కనిపించకపోయేటప్పటికి స్వామికి ఒక రకమైన నిర్వేద పరిస్థితి వచ్చింది మానసికంగా. ఆయన కూడా మరి ఇలా మానసికం కృంగిపోయాడు. అప్పుడు రామ కార్యానికి అంకితముగా నీ జీవితం ఎందుకు మరణిద్దామని కూడా అనిపించిందట స్వామికి ఆ సమయంలో. ఎందుకు ఇలాంటి జీవితం అన్నట్టుగా. అప్పుడు ఆ సమయంలో ఏం చేశాడు ఆయనకి ఎవరు సహాయం చేశారు? ఇదే స్వామి సముద్రాన్ని లంఘించే ముందు, మహేంద్ర పర్వతంపై నిలబడి సముద్రాన్ని లంఘించే ముందు ఆయన ఎలా ఉన్నారంటే, ఆయన ఒక వానరుడే కదా. ఇంత పెద్ద సముద్రాన్ని ఎలా దాటాడంటే వాల్మీకి చెప్తారు, మేనేస కపిపుంజరహ ఆత్మానమివ సుపర్ణం. తన్ని తాను ఆయన సుపర్ణుడు అంటే ఏంటి, గరుత్మంతుడిలాగా భావించుకొని గరుత్మంతుడు శక్తిని నింపుకున్నట్ట. అప్పుడు సముద్రాన్ని దాటాడు. గరుత్మంతుడికి ఎంత శక్తి, ఎంత వేగం ఉంటుంది. ఆయన వానరని అనుకోలేదట ఆ సమయాల్లో. విష్ణువాహనమైన గరుత్మంతుడు అనుకున్నాడు, సముద్రాన్ని దాటాడు. అంత శక్తి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైపోయింది, ఆ సీతమ్మ జాడ తెలియకపోయేటప్పటికి చాలా దుఃఖం వచ్చేసింది, శోకం వచ్చేసింది. అప్పుడు ఎవరండి సహాయం? ఎవరున్నారు ఆయనకి? మాట పలకటానికి ఎవరూ లేరు, అక్కడ చెప్పుకోవడానికి ఎవరు. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, అక్కడ ఎవరూ లేరు. కాబట్టి తనలో తానే మాటికి తన శక్తిని తానే పుంజుకున్నాడు. తనలో తానే అనిర్వేద శ్రియం మూలం అంటే అనిర్వేద స్థితి అంటే నిర్వేదానికి కృంగకుండా, నిర్వేదంలో పడిపోకుండా ఉండటమే అన్ని విజయాలకి మూలం అని మళ్ళీ తానే మనసును తిప్పుకొని, సరే ఎలాగైనా సరే నేను సీతమ్మని చూసేదాకా ప్రతి అంగుళం నేను వెతుకుతాను అని మళ్ళీ ఆయన వెతకడం సాగించాడు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే. భౌతిక జీవితంలోనే కాదు, ఆధ్యాత్మిక సాధనలో కూడా అనేకమైనటువంటి ఆటంకాలు వస్తాయి, తప్పదు. ఎందుకంటే ఇది సాధన అనేటువంటిది ఎలాంటిది, దుర్గం పదం తత్ కవయో వదంతి కదా, క్షురస్య ధార నిశితాదురత్యయ. చాలా కష్టం. అంటే ఈ కత్తివాదల మీద నడవటం లాంటిది ఆధ్యాత్మిక జీవితం. అందుకనే సందేశం ఇచ్చారు కఠోపనిషత్తులోనే. ఏం చెప్తారు? ఉత్తిష్ట. ఏమిటి? ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత. కాబట్టి ఉత్తిష్ట జాగ్రత్త 2 పదాలు చెప్పాడు ఇక్కడ కృష్ణుడు. ముందు చెప్పలే, ఉత్తిష్ట మాత్రమే చెప్పాడు. కారణం ఏంటంటే ఇది యుద్ధరంగంలో వీరుడుగా ముందుకెళ్ళాలి. కానీ ఆధ్యాత్మిక సాధనలో యుద్ధం బయట వాళ్ళతో చేయరు, లోపలే తనలో తానే
ఈ యుద్ధాన్ని ఎదుర్కోవాలి. మనస్సు బుద్ధి ఈ రెండింటికి మధ్య సంఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఉత్తిష్ట జాగ్రత్త అన్నాడు. అంటే మేలుకోవాలి, తర్వాత ఏం చేయాలి? జాగరూకుడై ఉండాలి. మేలుకోవటం అంటే మనందరం మేలుకొనే ఉంటాం, కానీ బుద్ధి మేలుకోవద్దా? బుద్ధిలో విచక్షణ వివేకం మేలుకోవాలిగా. దేంతో తాదాత్మ్యం చెందాలి? దాంతో తాదాత్మ్యం చెందాలిగా. జాగరూకతగా ఉండాలి. గురుదేవులు చెప్తారే, క్వైట్, అలర్ట్, విజిలెంట్. అలర్ట్నెస్, విజిలెన్స్ అనేది రెండు ఉంటాయి. అందుకు మామూలుగా మేల్కొని యాక్టివ్గా పనిచేయటం వేరు, బుద్ధి యొక్క విచక్షణ మేల్కొని పనిచేయటం వేరు. ఆత్మానాత్మ విచక్షణ, ధర్మాధర్మ విచక్షణ, ఇది కావాలి మనిషికి. కాబట్టి ఇప్పుడు ఇతనికి కావాల్సింది ధర్మాధర్మ విచక్షణ. మరి సాధకుడికి కావాల్సింది ఆత్మానాత్మ విచక్షణ. ఇది కూడా తర్వాత ఈ అధ్యాయంలో తర్వాత కృష్ణుడు చక్కగా వివరిస్తాడు. అది అందుకని ఇప్పుడు అర్జునుడికి ఒక రకంగా తర్వాత ఇవ్వబోయేటువంటి ట్రీట్మెంట్కి పునాది వేస్తూ ఉన్నాడు. ఇది నీ యొక్క సహజ స్వభావం కాదు, నీ యొక్క అసలు స్వభావం ఇది కాదు. కాబట్టి దీన్ని నువ్వేం చేయాలి? ప్రయత్నపూర్వకంగా దీన్ని వదలగొట్టుకో. ఇగ్నోర్ టు బి సారోఫుల్. గురుదేవుల వాక్యం ఇవన్నీ మహావాక్యాలు. నిజానికి భగవద్గీత చదవపైన అవి గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఇగ్నోర్ టు బి సారోఫుల్ అంటే రిజెక్ట్ టు బి సారోఫుల్. రిజెక్ట్ టు బి సారోఫుల్ అంటే ఏమిటి? నువ్వు దుఃఖకరమైనటువంటి స్థితిలో ఉండటానికి నువ్వు అంగీకరించకో, నువ్వు బుద్ధితో నిరాకరించు. అంటే బుద్ధి ఎప్పుడు మెలకుగా ఉన్నప్పుడు మనస్సు స్థాయికి దిగిపోదు. ఇప్పుడు అర్జునుడికి ఏమైందంటే బుద్ధి మనస్థాయికి వచ్చేసింది, దానివల్ల ప్రాబ్లం వచ్చింది. కాబట్టి బుద్ధి మెలకువగా ఉన్నప్పుడు, జాగరూకత ఉన్నప్పుడు మనసును పైకి లాగుతుంది. ఇప్పుడు అది చెప్పాడు కృష్ణుడు, నువ్వు మానసిక స్థాయిలో దిగజారుకోవు, బుద్ధి స్థాయికి వెళ్ళిపోవు అని. ఇహ ఇలా ఎప్పుడైతే కొరడ జలిపించినట్టుగా మాట్లాడాడో, మరి అర్జునుడికి ఏమైపోయిందో కొంచెం పుట్టినట్టు కూడా లేదు పాపం. ఆ సమయంలో కొంచెం కూడా ఎక్కినట్టు లేదు మందు. కృష్ణుడు ట్రీట్మెంట్ ఏమీ పనిచేయలేదు ఆయనకి. మళ్ళీ విషాదాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు అర్జునుడు. చూడండి, అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. అర్జునుడు తన యొక్క దుఃఖానికి మూల కారణం ఏమిటో ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. అంతేకాదు తన అభిప్రాయానికి మరి ఇంకా మరింత బలమైనటువంటి హేతువుల్ని, వాదాలని జోడిస్తూ తన నిర్ణయం సరి అయినదే అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓ మధుసూదన, నీవు మధు అనే రాక్షసుడిని సంహరించావు, కానీ గురుసూదనుడు కాదు కదా. గురువుల్ని, మహానుభావుల్ని ఎప్పుడు చంపలేదు కదా. నన్నేమి ప్రోత్సహిస్తున్నావు? ఎదురుగా భీష్ముడు, ద్రోణుడు అయినటువంటి మహానుభావులు వాళ్ళు ఎవరు? పూజార్హవు అంటే పూజింపదగిన వారు, ప్రాతస్మరణీయులు. పొద్దున్న లేచి వాళ్ళకి నేను నమస్కారం చేసుకుంటాను. అలాంటి పూజార్హులైనటువంటి వాళ్ళని ఈ యుద్ధంలో నేను సంహరించాలి. ఎలా చేయగలను నేను చెప్పు? దుష్టుల దుర్మార్గులైతే ఆ పని చెయ్యొచ్చు కదా. ఇషుభి కథం ప్రతియోత్స్యామి అంటే నేను ఈ బాణాలు వేసి వాళ్ళని ఎలా కొట్టాలి? బాణం వేసి కొట్టొచ్చా ఎవరినైనా పెద్దవాళ్ళని? అసలు చెయ్యి ఎత్తి చూపించనే కూడదు, తలకాయ ఉంచుకొని నిలబడాలి పెద్దవారి ముందు చేతులు కట్టుకొని. ఇప్పుడు నేను వాళ్ళ ఎదురుగా నిలబడి మరి బాణాన్ని సంధించి వాళ్ళ శరీరాన్ని ఛిద్రం చెయ్యాలి బాణాలతో. ఎలా చేయమంటావు కృష్ణ? ఇది సాధ్యమేనా? ఇది చెయ్యొచ్చా అసలు? పైగా వాళ్ళు ఎవరు? మరి ద్రోణుడు, భీష్ముడు. అర్జునుడికి ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ ఇద్దరి ఎంత అపారమైనటువంటి గౌరవం, ఒక పూజ్య భావన ఉంది. కారణం ఏంటంటే మరి తండ్రిని కోల్పోయారు చిన్నప్పుడే, వాళ్ళకి ఎవరూ ఆధారం లేరు. మరి కౌరవుల ఎప్పుడు దుష్టమైన పన్నాగాలతో వాళ్ళని ఇబ్బందులు పాలు చేశారు. ధృతరాష్ట్రుడా పక్షపాతి, ఎప్పుడు వీళ్ళని సరిగ్గా ఆదరించలేదు. అలాంటి సమయంలో మరి తాతగారైనటువంటి భీష్ముల వారు పితామహుడుగా ఈ పాండుసుతులందరినీ కూడా దగ్గరికి తీసి వాళ్ళకి ప్రేమని పంచి అన్ని విపత్కర పరిస్థితుల్లో వాళ్ళని రక్షించాడు ఆయన. అంటే వీళ్ళెవరికి తెలియదు ఆయన రక్షిస్తున్నాడు, వెనక నుంచే అన్ని జరిపేవారు భీష్మ పితామహులు. అలాంటి తాతగారు అంటే ఒక మానసికమైనటువంటి ఎఫెక్షన్ అనేది ఉంటుంది కదా మనుషులకి. ఎవరైనా మామూలు వాళ్ళైనా తాతగారంటే
తాతగారు అమ్మమ్మ గారు అంటే ఎక్కువ ఇష్టపడతారు. మరి వీళ్ళ పరిస్థితి అంతే. ఇక రెండో వారు భీష్ముడు కాక ద్రోణాచార్యుడు. వారు ఈ రకమైన వ్యక్తిగత సంబంధం లేకపోయినా మరి విద్యలో అర్జునుడు అంటే ఆయనకి చాలా ఎక్కువ అభిమానం. కారణం ఏంటంటే అర్జునుడు చాలా సూక్ష్మగ్రాహి. ఏ విద్యనైనా అట్టే పట్టేసేవాడట. సాధారణంగా ఉపాధ్యాయులు ఎవరికైనా బాగా చదివే పిల్లలంటే చాలా ఇష్టపడతారు. ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయినా, బాగా మెరిట్ స్టూడెంట్ అంటే ఏ టీచర్ అయినా ఇష్టపడతారు కదా. అలాగా భీష్మ పితామహ ద్రోణాచార్యుడి యొక్క ఆప్యాయతని, ఒక అనురాగాన్ని పొందగలిగాడు తన యొక్క సామర్థ్యము చేతని అర్జునుడు. అందుకట ద్రోణాచార్యుల వారు అశ్వత్థామ తన పుత్రుడు కదా, ఆయన కంటే ఎక్కువ అర్జునుడిని అభిమానించేవారు. అశ్వత్థామ కూడా చెప్పనటువంటి కొన్ని సూక్ష్మమైన రహస్య విద్యల్ని అర్జునుడికి బోధించాట. అందుకు మరి గురువు గారి ఎడల చాలా అపారమైనటువంటి గౌరవం ఉంది అర్జునుడికి. అందుకని ఇద్దరు మహానుభావులు, పూజనీయులైనటువంటి వారు. ఇలాంటి వారిని నేను యుద్ధంలో ఇప్పుడు ఏం చేయాలి? బాణాలేసి కొట్టాలి. సరే, చంపడం అనేది తర్వాత వస్తుందన్నమాట. ముందు బాణము సంధించటమే తప్పు, పెద్దవారితో ఎదురుగా నిలబడటమే తప్పు. నేను ఎలా చేయమంటావు అని చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే అర్జునుడు సమిష్టి ఒక ధర్మం అనేది ఉంది అనేది మర్చిపోయి ఆ ఎదురుగా ఉండే వాళ్ళనే చూస్తూ ఉన్నాడు. వాళ్ళెవరు, నేనెవరు అనే సంగతి ఇక్కడ మర్చిపోయాడు. తాను ఒక ధర్మానికి ప్రతినిధిగా నిలబడ్డాడు. నిజానికి వ్యక్తిగతంగా అర్జునుడికి భీష్ముడితోనూ ద్రోణుడితోనూ వైరం లేదు. నిజానికి ఎలాంటి దుర్భావము లేదు వాళ్ళతో యుద్ధం చేయడానికి. వాళ్ళు కౌరవ పక్షాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, ప్రతినిధిగా ఉన్నారు. తాను పాండవ పక్షానికి ప్రతినిధిగా ఉన్నారు. అంతే. ఈ రెండింటి మధ్యలో అతనికి ఒక సంఘర్షణ వచ్చింది. ఏం సంఘర్షణ అనంటే, అర్జునుడు ఇప్పుడు కేవలం ఒక మానవుడిగా, వ్యక్తిగా ఆలోచిస్తూ వాళ్ళతో యుద్ధం చేయడం తప్పు అని భావిస్తూ ఉన్నాడు. కానీ సమస్యకు మూలం ఇదే. ఒక వ్యక్తి స్థాయిలోనే ఆలోచిస్తూ ఉంటే సమస్యకి పరిష్కారం దొరకదట. ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోతాయి. గురుదేవులు చాలా చక్కగా చెప్తారు ఇక్కడ. సో వ్యాసుల వారు ఇక్కడ అంటే మానవ జాతికి అన్ని సమస్యలకి మూల కారణం ఏమిటి అని తెలుపుతూ ఆ కారణాన్ని ఎలా దాంట్లోంచి బయటపడాలి అనే విషయాన్ని చెప్తాడు. ఏమిటి అంటే, మానవుడు ఒక ధర్మం కోసము, ఒక నీతి కోసమో, ఒక ఆదర్శం కోసమో, ఒక సమాజం కోసమో, ఒక జాతి కోసమో, ఒక దేశం కోసమో తాదాత్మ్యం చెందితే అప్పుడు సమస్యలన్నీ దానికదే విడిపోతాయట. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి విధానం ఏంటంటే, తనలో ఉండే దివ్యత్వం ఏదైతే ఉందో ఆ దివ్యత్వంతో తాదాత్మ్యం చెందటమే అన్ని సమస్యలకి పరిష్కారం అని. ఆ విషయాన్ని చాలా చక్కగా తర్వాత రాబోయేటువంటి శ్లోకాల్లో వివరించి చూపిస్తారు ఆయన. అది అందుకని ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఏమిటంటే, ఆదర్శం మర్చిపోయాడు. తాను ధర్మపక్షంలో ఉన్నాననే సంగతి మర్చిపోయాడు. కేవలం ఆ ఇద్దరినే చూస్తూ ఉన్నాడు. వాళ్ళతో నేను ఎలా యుద్ధం చేయాలంటే పాపం మానసికంగా ఒక రకమైనటువంటి సంఘర్షణకు లోనవుతున్నాడు. కారణం ఏంటంటే, తను ఎదురుగా ఉన్నప్పుడు యుద్ధం చెయ్యాలి కదా, యుద్ధం చేయాలంటే బాణాలు వేసి కొట్టాలి కదా, అది అతనికి చాలా బాధాకరంగా ఉంది. అందుకని అతను తన యొక్క కష్టాన్ని, తన యొక్క భావోద్వేగాన్ని ఆయనకి శ్రీకృష్ణుడికి వ్యక్తం చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత రాబోయే శ్లోకాలలో ఇదే విషాద భావాన్ని మరింత స్పష్టంగా వ్యక్తం చేస్తాడు అర్జునుడు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.